ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయను. కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలోంచి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్కుకు ఉన్న శక్తి గొప్పదండి. దేవుడు తన మాట ద్వారా అద్భుతాలు చేయగలడు. ఆయన పలికే ప్రతి మాటకు అనారోగ్యం నుంచి, బాధ నుంచి తొలగించే శక్తి ఉంది. అదేవిధంగా శారీరక మానసిక స్వస్థత కూడా జరుగుతుంది. శారీరక రుగ్మతలు, మానసిక క్షోభ, ఆత్మీయ వేదనలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని సంపూర్ణంగా బాగు చేస్తాడు, స్వస్థతపరుస్తాడు. అదేవిధంగా విముక్తి జీవితంలో ఎన్నో కష్టాల్లో, సమస్యల్లో గుంటలో కష్టాల్లో చిక్కుకొని పోయినప్పుడు దేవుడు తన మాట ద్వారా ఆ సమస్య నుండి మనకు విముక్తి లేదా విడుదల కలిగిస్తాడు. కాబట్టి దేవుడు వాక్యంలో చాలా గొప్ప శక్తి ఉందండి. దేవుని వాక్యంలో అద్భుతమైన శక్తి ఉంది. మనం దేవుడి వాక్యంలో చూసుకుంటే దేవుడు ప్రపంచాన్ని చేసినట్టు చూస్తున్నాము. ఆయన వాక్ ద్వారా దేవుడు తన వాక్ ద్వారా సమస్తాన్ని చేసినట్టు మనం చూస్తున్నాము. సృష్టిలో చూసినట్లయితే దేవుడు వాక్కు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కలుగును కాక అనగా వెలుగు కలిగాను. దేవుడు తన వాక్కు ద్వారా సమస్తాన్ని సృజించాడు. అనారోగ్యాన్ని, కష్టాలను మరియు శూన్యాన్ని మార్చే అద్భుతమైన శక్తి ఆయన వాక్యానికి ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు సమస్తాన్ని చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు వాక్యానికి మనుషులను శారీరకంగా, మానసికంగా మరియు ఆత్మీయంగా బాగు చేసే అపారమైన శక్తి ఉందని మనం చూడవచ్చు. దేవుడు వాక్యానికి అనారోగ్యాలను మరియు కష్టాలను బాగు చేసే అద్భుతమైన శక్తి ఉందని మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు వాక్యము దేవుడే వాక్యం అండి. ఆదికాండంలో నుంచి మనం చూసుకుంటే ఆదికాండంలో దేవుడు 1వ అధ్యాయంలో ఆయన వాక్ ద్వారా సమస్తాన్ని చేసినట్టు చూస్తున్నాము. ఆ వాక్యము మనం చూసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అదేవిధంగా 14వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడే వాక్యం అండి. వాక్యమే దేవుడు, యేసు ప్రభు. మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యము చాలా శక్తి కలది. దేవుడి వాక్యము చాలా పవర్ఫుల్ ఉందండి. అదేవిధంగా మనం దేవుడి వాక్యంలోంచి శతాధిపతి గురించి మనం చూసుకున్నట్లయితే శతాధిపతి ఆయన ఎంతో పవర్ఫుల్ మ్యాన్ అండి. అయినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక హెల్ప్ గురించి వచ్చాడు. దేవుడి వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని మరియు శక్తిని మనం చూడొచ్చు. శతాధిపతి ఎంతో పవర్ఫుల్ పర్సన్ అయినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక రోమన్ శతాధిపతి తన సేవకుడు పక్షవాతంతో బాధపడుచున్నాడని తన సహాయము యేసుప్రభు సహాయం కోరాడండి. అప్పుడు శతాధిపతి, నీవు మాట మాత్రం సెలవిము, అప్పుడు నా సేవకుడు స్వస్థత నొందును. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో యేసు అన్నాడండి. యేసు ఏమన్నాడో చూస్తాము దేవుని వాక్యంలోంచి. యేసు తన విశ్వాసాన్ని మెచ్చుకొని అక్కడి నుండి తన మాట వాకును పంపగా ఆ సేవకుడు అదే గడిలో బాగుపడాను. యేసు ప్రభు ఆయన వాకును పంపించాడండి. ఆ వాకు మన కంటికి కనబడదు, కానీ ఆ వాకును పంపించడము ఆయన సెలవేగా అక్కడ స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మొబైల్ ఉందండి. మొబైల్ మనం ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్కి చేయాలంటే జస్ట్ మనం డయల్ చేస్తాం, ఆ నంబర్ అది అక్కడికి వెళ్తే చేరుతుంది. అదేవిధంగా దేవుడు వాక్యంలో కూడా చాలా శక్తి ఉందండి. పవర్, అద్భుతమైన శక్తి ఉందండి. ఆయన మాట సెలవిస్తే చాలా అక్కడ స్వస్థత జరుగుతుందండి. అంత పవర్ ఉందండి వాక్యంలో. కాబట్టి
దేవుడి వాక్యంలో గొప్ప శక్తి ఉంది. దేవుడి వాక్యంలో ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఆయన తన మాట చేత దయ్యములను వెళ్ళగొట్టెను, రోగులందరినీ బాగు చేసెను. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు తన శక్తివంతమైన వాక్యంతో శారీరక, మానసిక, మరి ఆత్మీయ గాయాలను బాగు చేయగల దేవుడు అండి. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన వాక్యాన్ని, ఆ వాక్కును పంపించి మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయగల దేవుడు అండి. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ వాక్యంలో గొప్ప శక్తి ఉంది నాయన. మీ వాక్యంలో అద్భుతమైన శక్తి ఉంది. మీ వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మా జీవితంలో కూడా గొప్ప కార్యం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.